సురేష్ వీడియో ఆఫ్ అయింది. ఓకే సురేష్, ఏంటి గుడివాడ రాజకీయ పార్టీ నాయకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఏంటి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు సాక్షాత్తు హోంమంత్రి మీద, సరే హోంమంత్రి మీదనే కాకపోవచ్చు కాకబ్బా, ఒక సామాన్య మహిళ మీద అన్నాని, మన అలంకారాల మీద వాటి మీద ఈ రకంగా మాట్లాడుకోవడం, నేను వాడేసింది నువ్వు వాడేవు అని ఆ రకంగా, సరే ఆ గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా అది విన్నదే కదా, ట్రోల్ అవుతున్న అంశమే 2 రోజుల నుంచి. వర్మ సార్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తలదూర్చి ప్రతిసారి కూడా హోంమంత్రి గారు చేసేటువంటి ప్రవర్తన రెచ్చగొట్టి కవింపు చర్యలకు పాల్పడేటువంటి రీతిలో 2 ఏళ్లుగా చూస్తున్నారు మీరు. కానీ ఇక్కడ ఈ జరిగినటువంటి సంఘటనని నేను సమర్థించడం లేదు, కానీ పరిణామాల గురించి నేను చెప్పదలుచుకున్నా. హోంమంత్రి అనిత గారు తనకున్నటువంటి శాఖ మీద దృష్టి పెట్టకుండా ప్రతిసారి కూడా, ఈ రోజు కూడా రాష్ట్రంలో అనేక సమస్యలు, మొన్నటికి మొన్న జ్ఞానేశ్వరి అన్నటువంటి పసిపాప గురించి వ్యవహారం గురించి ఏమన్నా ఆవిడ మాట్లాడారా? పోనీ నిన్నటికి నిన్న ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ తన బిడ్డను ఏమాత్రం కూడా 3 నెలల రోజులుగా నాకు కనిపించడం లేదు, చనిపోయి ఉంటే కనీసం అస్థికలన్నా ఇవ్వండి అంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాగ రాష్ట్రంలో రోజు రోజుకి అనేక రకాలైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి బాధ్యతలు ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టాలి, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత హోంమంత్రిగా అనిత గారి పైన ఉంది. అయితే గడిచిన 2 సంవత్సరాలుగా అనిత గారు హోంమంత్రిగా ఉన్న రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, జగన్ గారిని పట్టుకొని సైకో అనడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పట్టలేని నాయకులని మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడారు? అఫ్ కోర్స్ ఆవిడ ఆ పార్టీ తరఫున ఉన్నప్పుడు మాట్లాడితే సరే రాజకీయంగా చేస్తున్నారు అనుకోవచ్చు, మరి హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ఆవిడ బాధ్యతల్ని గాలికి వదిలేసి పదే పదే ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా సహనం ఓపిక కొంతవరకు. మేము భరించాం, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే భరించాం, బాబాయిని గొడ్డలతో నరికి చంపించాడు అంటే భరించాం, ఆవిడేదో పక్కనున్నట్టు చూసినట్టు మాట్లాడుతూ ఉంటే భరించాం, ఇప్పటి వరకు అధికారంలో ఉంటే కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోతూ ఉంటే ఇంకా మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటానంటే చర్యకు ప్రతి చర్యగా ప్రతి కార్యక్రమము జరుగుతుంది. మనం ఒక మాట అంటే ఎదుటి వాళ్ళు 4 మాటలు అంటారు. అందుకే ఏలైతే ఒకరిని చూపించే ముందు మన వైపు చూపే 4 వేల గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీ నాయకులకి ఉంది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి రోజా గారిని మాట్లాడినటువంటి మాటలు కానీ, విడుదల రజనీ గారిని మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా సభ్య సమాజం చూసింది. ఆ మాటలతో పోలిస్తే ఆ గుడివాడ అమర్నాథ్ గారు అన్నటువంటి మాటల్ని ఏ స్థాయిలో ఊహించుకోవాలో మీరే ఒకసారి ఆలోచించండి. నేనేమంటానంటే ఉందాతనం మర్చిపోయి చేసేటువంటి చర్యల వలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప ఇక్కడ వ్యక్తిగత ఆరోపణల్ని అనిత గారు 2 ఏళ్లుగా చేస్తున్నటువంటి పనిదే. మాజీ ముఖ్యమంత్రి గారని లేదు, మాజీ మంత్రులని లేదు, ఒక గౌరవ మాజీ శాసనసభ్యులు అనేటువంటి భావన లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతూ వ్యంగ్య రీతిలో, వ్యంగ్యంగా, హేళనగా, అతి నీచాతి నీచంగా మాట్లాడుతూనే 2 సంవత్సరాలు కాలయాపన చేశారు హోంమంత్రి అనిత గారు. మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ కవింపు చర్యలు చేస్తుంటే ఎదుటి వ్యక్తులకు కూడా ఎంతవరకు ఓపిక ఉంటుంది, సహనానికి ఎంతవరకు పరీక్ష ఉంటుంది? మరి ఇలాంటి మాటల రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆవిడే మన శాసన మండలిలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు, 16,000కు పైచిలకు అఘాయిత్యాలు మహిళలపైన జరుగుతున్నాయని. మరి అలాంటి రాష్ట్రంలో హోంమంత్రి గారు ఎలాంటి బాధ్యత ఉండాలి, ఎలాంటి విధులు నిర్వర్తించాలి, ఎలాంటి వాటిపైన దృష్టి సారించాలి? అవి వదిలేసి ఎంతసేపు రాజకీయ ఆరోపణలు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కన్నా, లోకేష్ గారి కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కన్నా రాజకీయ ఆరోపణల్లో ఈవిడ ఉత్సాహం చూపుతున్నారు. ఈవిడ శాఖకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, శాఖకున్నటువంటి విధులు కర్తవ్యాలను నిర్వర్తించడం లేదు, కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుంటే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ప్రశ్నించరా? ఇన్ని